హైదరాబాద్ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కన్యాకుమారిలో జరిగేటటువంటి వచ్చింది. ఈ సందర్భంగా 6వ శిక్షణలో ఈ బహిరంగంలో విద్యార్థులు నాయకులు మాట్లాడతారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని, ధరలు నియంత్రణ జరగాలని, అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటుగా ఉద్యోగ ప్రయోజనాలు వ్యతిరేకించాలని కోరుతున్నటువంటి హైదరాబాద్ సమస్య, అలాగే హైదరాబాద్ విద్యార్థి సమస్య ఆధ్వర్యంలో మన తెలుగు శాఖలో ర్యాలీ వెళ్తామని బ్రహ్మాండాన్ని ఈ ఎన్నికల ర్యాలీ అందరూ 6వ స్కూల్లో ప్రవేశపెట్టింది. కాబట్టి విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ ఈ సభగా చేస్తున్నాం. సోదరులారా, మన భారతదేశంలో కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు బయలుదేరినటువంటి లాంగ్ మార్చ్ యాత్ర ఇవాళ హైదరాబాద్ సమస్య, హైదరాబాద్ విద్యార్థి సమస్య ఆధ్వర్యంలో కన్యాకుమారిలో బయలుదేరిన ఆ యాత్ర బస్సు వస్తుంది. ఆ బస్సు వస్తుంది. ఇవాళ మన కిలోమీటర్ బస్సు వచ్చేసిన బస్సు ఈ యాత్ర దేశంలో ఎదుర్కొన్న విద్యార్థులను, మేధావుల్ని ఆలోచన చేస్తుంది. నిరుద్యోగ పరిష్కారం చేయాలని, అలాగే ధరల నియంత్రణ చేయాలని, విద్యారంగ ప్రయోజనాలు వ్యతిరేకించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి యువకులు, విద్యార్థులు భారతదేశంలో జరుగుతున్నారు ఈ యాత్రలు. ఇప్పటికే 2 రాష్ట్రాలు దాటి మన ఆంధ్రప్రదేశ్లోకి, అంటే గుంటూరు జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఈ యాత్ర, ఈ బస్సు యాత్ర లాంగ్ మార్చ్ యాత్ర. ఈ లాంగ్ మార్చ్ యాత్ర బస్సు అదిగో వచ్చేసింది. మన కొన్ని కిలోమీటర్ల పట్టణంలో ఉంది. యువకులు హైదరాబాద్ సమస్య కాబట్టి రాష్ట్రంతో ఈ కిలోమీటర్ల ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు.